ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్లీ. ఈరోజు నేను మా అన్నప్రసన్న వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా అన్నప్రసన్న మేము టెంపుల్లో చేసామండి. టెంపుల్లో కరోనా వల్ల ఎక్కువ మందికి పర్మిషన్ లేదు, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వరకే వెళ్ళాము. మేము అన్నప్రసన్న బంజారాహిల్స్ పూరి జగన్నాథ్ టెంపుల్లో చేసాము. చాలా అంటే చాలా బాగా చేశారండి పూజ అండ్ అన్నప్రసన్న అన్నీ చాలా బాగా జరిగాయి. లేట్ చేయకుండా మా అన్నప్రసన్న చూసేద్దామా. మేము ఇంట్లో మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా టెంపుల్ అన్నప్రసన్నాలు ఎక్కువగా జరుగుతాయి. మనం ముందే టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఆ టైంకి మనం టెంపుల్కి వెళ్ళాలి. మేము టెంపుల్కి రీచ్ అయ్యామండి. ఇది టెంపుల్ బయట నుండి వ్యూ. ఇది టెంపుల్ లోపల నుండి వ్యూ అండి. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా పెద్దగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. భగవతే జగన్నాథ చతుర్థామూర్తి అనుగ్రహ కృపా కటాక్షబల సిద్ధ్యర్థేన అస్మిన్ నూతన అన్నప్రాసన కాల సమయే అస్మిన్ సంకల్పితే సిద్ధిరస్తు. బయట పూజ చేయడం అయిపోయాక దేవుడి దగ్గర పూజ చేస్తారండి. దేవుడు ముందు కూర్చోబెట్టి పూజ చేపిస్తారు. అదే మనం తీసుకెళ్ళిన వస్తువులు ఉంటాయి కదా, ఫ్రూట్స్ అండ్ జ్యువెలరీ, క్యాష్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని పూజ చేపిస్తారనమాట. అలాగే మనం బేబీస్కి తినిపించే ప్రసాదం ఉంటుంది కదా, అది కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళే ప్రిపేర్ చేసి మన దేవుడి దగ్గర పూజ చేపించి మనకి తీసుకొస్తారనమాట తినిపించడానికి. మా అంశకి ఫస్ట్ అత్తమ్మ మమ్మీ తినిపించారండి, అంటే నాన్నమ్మ తాతయ్య అంశకి. తర్వాత మమ్మీ డాడీ తినిపించారు, తర్వాత మేము తినిపించాము. ఓం నమో భగవతే సమస్త శాంత్యర్థేన జగన్నాథస్య సిద్ధిరస్తు సర్వారిష్ట హన్నన సిద్ధిరస్తు ఆయుష్యాభివృద్ధిరస్తు అన్నదోష నివారణ యారవైరాజ సిద్ధ్యార్థం భిక్షాంతేశ్వ పార్వతి మాతాసుర బాంధవా శివభక్తాస్య ప్రాణవల్లభే యారవైరాజ సిద్ధ్యార్థం భిక్షాంతేశ్వ పార్వతి మాతా పార్వతీ దేవి పితా దేవో విద్యాదానమత పరం ధన్యలక్షయావత్ జీవంత విద్యయా భగవతే సమస్త శాంత్యర్థేన మొత్తం నీదే రాజ్యం, తీసుకో, ఏమేమి తీసుకో. ఓం తీసుకో, తర్వాత ఆడిస్తాం. వాడికి ముందు రోజు ప్రాపర్గా నిద్ర లేదండి, అసలు నిద్రపోలేదు సరిగ్గా. అందుకే బాగా చికాకు చేశాడు అండ్ బాగా ఏడ్చాడు. ఏది ప్రాపర్గా ముట్టుకోలేదు. మనీని అండ్ బుక్ని కొంచెం టచ్ చేశాడు అంతే, కానీ ఏది సరిగ్గా ముట్టుకోలేదు. నేనైతే ఇది ముట్టుకుంటేనే అది అవుతారు అని చెప్పేసి అయితే నమ్మనండి. అది రిచువల్ అంతే. అసలు మా చిన్నప్పుడు అయితే అసలు ఇలాంటివి ఏం లేకుండే. జస్ట్ మనకు అన్నప్రసన్న అంటే జస్ట్ అన్నం తినిపిస్తుండే అంతే. అన్నప్రసన్న అయిపోయాక మేము దేవుడిని దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసామండి.